ఒకప్పుడు గంగవరం అనే పల్లెటూరులో రామయ్య అనే చేపల వ్యాపారి ఉండేవాడు. రోజు ఉదయం నదిలో చేపలు పట్టి వాటిని మార్కెట్లో అమ్మి జీవనం సాగించేవాడు. మొదట్లో రామయ్య నిజాయితీగా ఉండేవాడు. కానీ కాలక్రమేణా డబ్బు పట్ల లోభం పెరిగి మోసాలు చేయడం మొదలుపెట్టాడు. రామయ్య బరువులు తేడా పెట్టి అమ్మడం, చెడు చేపలను మంచి చేపల మధ్య దాచడం, నీరు పోసి బరువు పెంచడం చేయడం మొదలు పెట్టాడు. గ్రామస్తులు కూడా అతని మోసాలను గమనించలేక నమ్మి చేపలను కొనేవారు. ఒకరోజు రామయ్య కొత్త గ్రామం వేములపల్లికి వెళ్ళి చేపలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి తెలియనందున మోసం ఇంకా సులభమని అతనికి అనిపించింది. అక్కడ గంగమ్మ అనే చాలా తెలివైన రైతు భార్య ఉండేది. తను పని చేసే ప్రతి పనిలోనూ నిజాయితీని, నాణ్యతను ప్రాముఖ్యంగా చూసేది. ఆమెకు ప్రజలలో మంచి గౌరవం ఉండేది. రామయ్య అమ్ముతున్న చేపలు గంగమ్మ చూసి వెంటనే అనుమానపడింది. అయ్యా, చేపలు బరువు ఎందుకు ఇలా తక్కువగా ఉంది? ఇవి తాజాగా లేవేమో అని ప్రశ్నించింది. అమ్మా, ఇవన్నీ నది నుండి కాస్త ముందే పట్టినవి. నా మీద అనుమానం పెట్టొద్దు అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. గంగమ్మ చేపలను తీసుకొని నీటిలో వేసింది. పాత చేపలు నీటిలో మునిగిపోయాయి. అలాగే కొన్ని చేపలకు పొట్ట దగ్గర కోసిన గుర్తులు కనిపించాయి. ఇవన్నీ ముందే చనిపోయాయి అని గంగమ్మ చెప్పింది. గంగమ్మ గ్రామస్తులందరినీ పిలిచింది. ఇలాంటి వ్యక్తి మన గ్రామంలో అమ్మకాలు చేస్తే ఎలా? గ్రామస్తులు రామయ్య మోసం గ్రహించి అతనిపై కోపంగా నిలబడ్డారు. నీ నీతి ఎక్కడ పోయింది రామయ్య? రోజంతా శ్రమించే మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? మోసం బయటపడిన తర్వాత రామయ్య సిగ్గుతో తలను వంచుకున్నాడు. క్షమించండి, లోభం నా మంచితనం మర్చిపోయేలా చేసింది. ఇక ముందు జీవితంలో మోసం చేయను అని చెప్పాడు. గ్రామ పెద్దలు అతనికి ఒక అవకాశం ఇచ్చారు, కానీ శిక్ష వేశారు. ఆ రోజు అమ్మిన మొత్తం డబ్బు తిరిగి ఇవ్వాలి. వచ్చే నెల మొత్తం నిజాయితీగా పని చేస్తున్నాడో లేదో గ్రామస్తులు గమనించాలి. రామయ్య అంగీకరించాడు. తర్వాత రోజు నుండి రామయ్య నిజాయితీతో పని చేశాడు. మోసం వదిలేశాడు. తన కష్టానికి సరితూగే నమ్మకం, గౌరవం, ప్రేమ గ్రామస్తుల నుండి తిరిగి సంపాదించుకున్నాడు. ఈ కథ నీతి: మోసం చేసి సంపాదించిన డబ్బు నిలవదు, నిజాయితీతో వచ్చిన గౌరవం శాశ్వతం.